హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ ప్రకాష్ నంద. ఈరోజు మనము భగవద్గీతలోని ఒక చక్కటి శ్లోకాన్ని చెప్పుకుందాము. క్లైబ్యం మాస్మగమః పార్థనైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ట పరం తప. క్లైబ్యం మాస్మగమః పార్థనైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ట పరం తప. అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమంటున్నాడంటే, ఓ పార్థ, నీవు పిరికితనాన్ని తెచ్చుకోవద్దు, అది నీకు ఎంత మాత్రమో తగదు. తుచ్చమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి నీవు యుద్ధానికి సంసిద్ధుడువుకా అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. దీన్ని బట్టి మనము మన జీవితంలో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే, ఇక్కడ హృదయ దౌర్బల్యం అనేది, పిరికితనం అనేది, అధైర్యం అనేది మనము మన జీవితంలోకి తెచ్చుకోకూడదు. అవి మన జీవితంలోకి, మన మనసులోకి ప్రవేశించగానే బుద్ధి అనేది పనిచేయడం మానేస్తుంది. అలాగే విచక్షణ జ్ఞానం కూడా నశించిపోతుంది. కనుక తనకు ఎవరు సాటి లేని మేటి వీరుడు అనుకోవాలి. మన దృష్టంతా మన అంతిమ లక్ష్యం వైపు మాత్రమే ఉండాలి. మన అడుగులు ముందుకు వేస్తూ ఉంటే మనం గమ్యాన్ని చేరుకోగలుగుతాము. చివరికి అంతిమ లక్ష్యాన్ని మనము సాధించుకుంటాము. అంతేగాని ఇక్కడ నిస్పృహలకు, నిరాశలకు లోను కాకూడదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.